ఈరోజు జయవిహారీలో అల్లంత దూరాన అల్లిబిల్లి కథలలో వరదలు టోగుతున్నాయి. కథ వింటారు. వరదలు టోగడం ఏమిటి అనుకుంటున్నారా? అదేనండి, మా చెల్లి బన్నారి, కొంతమంది పొన్నారి అని కూడా అనేవారులేండి. అది మా ఇంటిలో వరదలు టోగుతున్నాయి, వారం రోజులు సెలవు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను అంటూ సెలవు చీటీ రాసి నిద్రపోతే ఆ సాయంత్రానికి వరద వచ్చింది అని చెప్పానుగా. అదే ఆ వరద ఎలా వచ్చిందో ఇప్పుడు చెప్తాను. సరిగ్గా 3 గంటలకి వరద నీరు ఇళ్లల్లో ప్రవేశించవచ్చు. లోతట్టు ప్రాంతాల వారు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళవలసిందిగా పోలీసు వారి హెచ్చరిక అంటూ వీధుల్లో మైకులో ఒకటే హోరు. పోలీసు వాళ్ళ జీపులు మైకులో ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ పోతున్నాయి. అన్నట్టుగానే ఆఫీసులకి సెలవులు ఇచ్చేశారు. నాన్న ఫైర్ ఆఫీసులో ఉద్యోగం, అయినా నాన్న కూడా వచ్చేశారు. నాన్న, వరద వచ్చేస్తుందట కదా అంటే, మండు టెండ కాస్తుంటే వరదేమిటి, వరద లేదు ఏమీ లేదు, వెళ్ళి ఆడుకోండి అని వరండాలో మడత మంచం వేసుకుని నిద్రపోయారు. మేము పిల్లలందరం బయట ఆడుకుంటున్నాం. చూస్తే కదా వీధిలో నీరు కొంచెం కొంచెంగా వస్తుంది. చూస్తుండగానే రోడ్డంతా మునిగిపోయింది. కొంచెం సేపటికి ప్రహారీ గోడ దాటి వాకిట్లోకి కూడా నీళ్ళు వచ్చేసాయి. మేము ఉండేది 4 పోర్షన్ల పెంకిటిల్లు. ఒక పోర్షన్లో జయప్రద అక్క వాళ్ళు, తర్వాత మేము, తర్వాత శ్రీదేవి అక్క వాళ్ళు, తర్వాత ఇంటికెళ్ళ వాళ్ళు. అందరం కంగారుగా ఇళ్లలోకి వెళ్ళి గబగబా అవసరమైన సామాన్లు, బట్టలు మూటలు కట్టేసుకుని బీరువాలో అడుగారలు ఖాళీ చేసి కింద సామానంతా పైన సర్దేసి బయటకు వస్తే కదా వరండా అంతా మునిగిపోయింది. అందరం బయలుదేరిపోతూ ఉంటే అమ్మకి జయప్రదక్క కనబడలేదు. ఒక్క చేత్తో బట్టల మూట, మరో చేత్తో మమ్మల్ని పట్టుకుని, అమ్మా జయ, జయప్రద, త్వరగా రా, అందరం బయలుదేరిపోతున్నాం అన్న పిలుపుకి 2 అరిసెలు చేత్తో పట్టుకుని, ఇవిగో ఆంటీ, ఇవి ఎలా ఉన్నాయో చూడండి అంటూ బయటకు వచ్చింది. చూస్తే కదా బయటంతా వరద నీరు. అయ్యో బాబోయ్, ఏమిటిది అని కంగారు పడిపోయింది. పాపం జయప్రదక్క కడుపుతో ఉంది. వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలావిడ వస్తే ఆవిడతో అరిసెలు వండించుకుంటుంది. తలుపులు వేసేసుకోవడం వల్ల ఈ వరద సంగతి అక్కకి తెలీదు. ఆ చేతిలో ఉన్న 2 అరిసెలతోనే అక్కని, ఆ ఇంటిలో ఉన్న చుట్టాలావిడ్ని రండి రండి అంటూ అమ్మ వాళ్ళ భుజాలు పట్టుకుని లాక్కొచ్చింది. అమ్మ మేము నడుస్తుండగానే మా భుజాల వరకు నీళ్ళు వచ్చేసాయి. మా పక్కన హాస్టల్ ఉండేది. హాస్టల్లో పిల్లలు మా చేతులు పట్టుకుని మమ్మల్ని గబగబా డాబా పైకి లాక్కెళ్ళారు. ఆ రాత్రి అందరూ ఆ మేడపైన కూర్చునే ఉన్నాం. వరదల గురించి కథలుగా చెప్పుకుంటుంటే వింటూ కూర్చున్నాం. ఇళ్ళు మునిగిపోయిన వాళ్ళందరూ చుట్టుపక్కల డాబాలపైన సర్దుకున్నారు. మేము ఉన్న డాబా పైకి కూడా 4-5 కుటుంబాల వాళ్ళు వచ్చారు. అందరం భయంగా ఒకరినొకరిని పట్టుకుని పడుకున్నాం. ఎప్పటికో నిద్రలోకి వెళ్ళాం. తెల్లవారాక డాబా పైనుంచి కిందకు చూస్తే కదా ఊరంతా నీరే. ఎక్కడెక్కడ ఇళ్ళు మునిగిపోయాయో చూస్తుండడమే మా పని. పొద్దున్నే ఎవరో ఒక అబ్బాయి పాలు, బ్రెడ్ పట్టుకొచ్చి ఇచ్చాడు. కాసేపటికి పులిహార పొట్లాలు పట్టుకొచ్చాడు. ఎవరో ఒకరు మాకు పాలు, బ్రెడ్, పులిహోర ప్యాకెట్లు పట్టుకురావడం, వాటిని మేము తినేయడం, కాసేపు ఆడుకోవడం, కాసేపు డాబా పై నుంచి ఆ వరద నీళ్ళలో ఏ ఇళ్ళు మునిగిపోయాయో చూడటం. ఇంక రోజంతా ఇంతే మా పని. మంచినీళ్ళైతే మా చిన్నక్క తెచ్చేది. వరద నీళ్ళలో బిందెని నీటిపై తేల్చుకుంటూ నెట్టుకుంటూ వెళ్ళడమే. అక్కడెక్కడో నీళ్లు తీసుకుని నీటిపై తేల్చుకుంటూ రావడం. అదే మామూలుగా అయితే బిందెని భుజాన మీద పెట్టుకుని తీసుకురావాలి కదా. ఇప్పుడైతే అదేమీ లేదు. బిందెలో సగానికి నీళ్లు పట్టుకొని అలా ఆడుకుంటున్నట్టుగా తేల్చుకుంటూ రావడమే. అమ్మ, నాన్న, పెద్దవాళ్ళు అందరూ ఎంతో కంగారు పడుతున్నారు. కానీ మాకైతే ఆ వారం రోజులు ఎంత సరదాగా అనిపించిందో. మా ఇళ్ళు మునిగిపోయాయిగా, అందుకని మాకైతే ఏ పని లేదు. పాపం
ఇల్లు ములగలేని వాళ్ళకి బోల్డంత పని. వరదల్లో ఇల్లు మునిగిపోయిన వాళ్ళందరికీ అంటే మాలాంటి వాళ్ళందరికీ అన్నమాట రోజంతా పులిహోర పొట్లాలు చేసి కడితే కొందరు వాలంటీర్లు వచ్చి వాటిని తీసుకొచ్చి మాకివ్వడం. 10 రోజులకి అనుకుంటా వరద తగ్గింది. అందరం మెల్లగా ఇంటికి చేరుకున్నాం. జయప్రదక్క అరిసెలు అక్కడక్కడ తేలుతూ కనిపించాయి. జయప్రదక్క, అయ్యో ఆంటీ నా అరిసెలు అంటే అందరం నవ్వడమే. ఇక మా పోపుల డబ్బాలో ఆవాలు మెంతులు ప్రహారీ గోళ్ల మీద ఇంట్లోనూ ఎక్కడ పడితే అక్కడే మొక్కలు వచ్చేసాయి. సాయంకాలానికి నీరంతా పోయి మరుసటి రోజు పెద్ద ఎండ కాసింది. అందరూ సామానాలు బట్టలు పుస్తకాలు ఎండలో వేసుకుని ఆరబెట్టుకున్నాం. ఆ తర్వాత వరద గురించి బోల్డెన్ని కథలు. ఎవరో ఒక ఆమె వరద నీటిలో కొట్టుకుని చచ్చిపోతే ఆ మెడలో ఉన్న నెక్లెస్ గొంతు దగ్గర బిగిసిపోయిందంట. దాన్ని తీసుకోవడానికి దొంగోడు నెక్లెస్ను తెంపగా శవం గొంతు దగ్గర బ్యార్ అని శబ్దం వస్తే దొంగ భయపడి అక్కడికక్కడే చచ్చిపోయాడని. నిజమో కాదు నాకైతే తెలియదు, కానీ ఇలాంటివి ఎన్నెన్ని కథలో. ఇంత పెద్దదాన్ని అయినా కానీ మా ఇల్లు అయ్యో వరదలో మునిగిపోయిందే అని ఒక్కసారి అనిపించలేదు. ఈ రోజుకి మా ఇల్లు భలే వరదలో మునిగిపోయింది అనిపిస్తుంది. మరి మా ఇల్లు మునిగిపోబట్టే కదా వారం రోజులు డాబా పైకెక్కి ఆడుకోవడం, ఎక్కడెక్కడ ఇల్లు మునిగిపోయినాయో అవన్నీ చూడటం జరిగింది. ఇదండి ఈరోజు జై విహారీలో వరదలు టోగుతున్నాయి అనే కథ. మీకు నచ్చిందా? నచ్చితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో కథతో మరలా మీ ముందుకు వస్తాను. మీ జై విహారీ.